అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయస్థలాల ద్వారా వీడియోలు అందిస్తున్నాం. చాలా వీడియోలు కూడా చేశాము. చాలామంది కూడా ఒపీనియన్ ప్రకారము మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నా. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ కిమ్లకోర్టు భారతదేశం, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి కూడా 1000 కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది అడుగుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో, ఎందుకంటే క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే క్రిమినల్ లా అనేది చాలా పురాతనమైన చట్టాలు ఉండే కనుక సెంట్రల్ గవర్నమెంట్ రివ్యూ చేసి అన్నీ కూడా 3 ఎందుకంటే మూల స్తంభాలు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఐపీసీ, ఇండియన్ పెనల్ కోడ్, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ 3 కూడా 2023లోనే చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలు ఎందుకంటే పార్లమెంటులో బిల్లు పాస్ అయిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఎఫెక్ట్ మటుకము 24 జూలై 2024 నుంచి కూడా జూలై 1 నుంచి అమలు అవుతూ ఉన్నాయి 29 రాష్ట్రాల్లో, భారతదేశం అంతా కూడా. అందుకని చెప్పి చాలామంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు ఆ చట్టాలు ఏమైనా మారినవా సార్ అని చెప్పేసి. ఆ చట్టాలు ఏం మారలే కానీ ఉన్న ఇంగ్రీడియంట్స్ కొన్ని సెక్షన్లు కఠినంగా చేసి, ఎందుకంటే ఇప్పుడు అంత ఈజీగా కూడా బెయిల్ పొందడానికి ఆస్కారం లేదు. రేపు కేసులకు, చిన్నపిల్లల మీద మానభంగాలు కానీ, మహిళల మీద దాడులు కానీ జరుగుతున్నందుకు భారతదేశం అన్ని రాష్ట్రాలలో కూడా ఎందుకంటే కఠినంగా శిక్షించాలని చెప్పేసి, స్పీడీ డిస్పోజల్ చేయాలని చెప్పేసి కొన్ని యాక్టులు ఎందుకంటే చేంజ్ చేసి, ఎందుకంటే ఇండియన్ పెనల్ కోడ్లో ఉన్నటువంటి 511 సెక్షన్స్ను 358 కిందనే వేశారు. సిఆర్పిసి కింద ఉన్న ఇంతకుముందు 484 అవి అన్నీ కుదించి కూడా ఎందుకంటే సెక్షన్లు కొన్ని పెరిగినాయి, 531 చేశారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కిందనేమో 167 ఉండే ఇంతకుముందు, ఇప్పుడు 170 చేశారనమాట. ఇవన్నీ కూడా ఐపీసీ ప్లేసులనేమో బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సన్నిహిత అని, ఎందుకంటే సిఆర్పిసి ప్లేసులనేమో భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్ట్ అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో భారతీయ సాక్ష్య అధినియం అని, ఈ 3 యాక్టులు కూడా 2023 నుంచే అమలు అవుతూ ఉన్నాయి. అందుకని భారతదేశం అంతా కూడా చాలా ఇంపార్టెంట్. మన సాక్ష్య అధినియం కానీ, ఎందుకంటే భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 కానీ, 3 యాక్టులు కూడా క్రిమినల్ మూల స్తంభాలు అనమాట. ఎందుకంటే కేసు గెలవాలన్నా, మనం ఓడాలన్నా ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత ఆ ప్రొసీజర్ ప్రకారము, ఎందుకంటే పోలీసు వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో ఏం చేసినారో ఆ స్టేషన్ బట్టి మన హౌ టు గెట్ బెయిల్ అనేది కానీ, డిశ్చార్జ్ పిటిషన్లు కానీ, మిగతా మిస్లేనియస్ పిటిషన్లన్నీ కూడా ఎందుకంటే వాళ్ళు చేసిన బిఎన్ఎస్ కింద, అంటే భారతీయ న్యాయ సన్నిహిత కింద ఏదైతే 358 సెక్షన్స్ ఉండవో ఇంతకుముందు 511 నుంచి కుదించి 358 చేసినాక 358లో కూడా ఒక్కొక్క సెక్షను ఒక నేరాన్ని బట్టి బుక్ చేస్తారనమాట. ఆ నేరాలను బట్టి 420 కానీ, మిగతా కేసులు కానీ, థెఫ్ట్ కేసులు కానీ, డెకాయిటీ కేసు కానీ, ఇవన్నీ కూడా ఫోర్జరీ కేసులు కానీ, అటెంప్ట్ మర్డర్ కేసులు కానీ, ఇవన్నీ రేప్ కేసులు కానీ, ఇవన్నీ కూడా బిఎన్ఎస్ కింద బుక్ చేసినప్పుడు, భారతీయ న్యాయ సన్నిహిత కింద బుక్ చేసినప్పుడు, ఎందుకంటే పర్సన్స్ క్రిమినల్ ఎందుకంటే లోపల ఉంటాడు కనుక, జైల్లో ఉంటాడు కనుక అతని యొక్క ఆర్థిక పరిస్థితి కానీ, అతని యొక్క మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎందుకంటే వాళ్ళందరూ కూడా అతని మీద ఉంటారు కనుక అతను కేసు ఇమీడియట్గా కూడా డిస్పోజ్ కావు కనుక అన్ని రోజులు కూడా జైల్లో ఉండలేడు కనుక మనం బెయిల్ మూవ్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎందుకంటే అరెస్ట్ అవుతున్నాగానే బెయిల్ వేసేయాలి సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ బెయిల్ వేసే ప్రొసీజర్ కూడా ఇంతకుముందు మనం బెయిలబుల్ అయితే 436, 437, 438, 439 కింద వేసేవాళ్ళము. ఈ సెక్షన్ల కిందనేమో 478, 470, 480, 482, 483, 528 అనమాట. ఈ సెక్షన్ల కింద బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. బెయిల్ పొందిన తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు పోలీసు వాళ్ళు అందరూ కూడా ఛార్జ్ షీట్ వేసేటప్పుడు స్టేట్మెంట్లన్నీ రికార్డ్ చేస్తారనమాట. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావాలంటే స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డ్ చేయాలి. ఆ కేసులో ఉన్నటువంటి ఏదైతే ఉంటావో విట్నెస్లందరినీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఛార్జ్ షీట్ అని వేస్తారనమాట. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిందని చెప్పేసి పోలీసులు చెప్తారు. ఎందుకంటే నాకు హైకోర్టులో కూడా చూసాం కనుక జడ్జీలు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకుంటే బెయిల్ కూడా ఇయ్యారన్నమాట. దాని ప్రకారమే ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు 160, 161, 162, 163, 164 కింద సిఆర్పిసి కింద స్టేట్మెంట్లు రికార్డ్ చేసి
ఆ స్టేట్మెంట్లంతా కూడా ఛార్జ్షీట్లో ఎందుకంటే జతపరిచి ఛార్జ్షీట్ వేసేవాళ్ళు. అప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిందని చెప్పేసి అంటున్నాను అనమాట. అందుకని అనవలసి వస్తుంది. అప్పుడు ఛార్జ్షీట్ కాపీ కూడా మనం తీసుకున్నట్లయితే ఆ విట్నెస్లు ఏమేమి చెప్పిండ్రు అక్యూజ్డ్ పర్సన్ అనేది కూడా ఇంపార్టెంట్. కొన్ని కేసులలో మొత్తం ఇన్వెస్టిగేషన్ కాకపోతే బెయిల్ ఇవ్వడానికి ఆస్కారం ఉండదు అన్నమాట. ఈ స్టేట్మెంట్లు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు 160, 161 కింద చెప్పినట్లు 162 కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అందుకని చెప్పి 162 అనేదాన్ని ఇప్పుడు ఎందుకంటే 181 BNSS యాక్ట్ ప్రకారము ఎందుకంటే దాని ప్రకారమే స్టేట్మెంట్ రికార్డ్ చేసి పోలీసు వాళ్ళు ఎందుకంటే ఛార్జ్షీట్కు జతపరుస్తారు అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఒక్కొక్క ప్రొసీజర్ ఏదైతే మనం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉండవో 531 సెక్షన్స్ ఏవైతుండో 531 ఇంతకుముందు 481 ఉండే కనుక క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ BNSS కింద ఇప్పుడు ఎందుకంటే BNSS 181 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు అనమాట. స్టేట్మెంట్స్ టు పోలీస్ అనమాట. వాళ్ళు ఎవరైతే తెలిసిన విషయాలను పోలీసులకు చెప్పేదాన్ని దీని 162 యొక్క డెఫినేషన్ అనమాట. అందుకని చెప్పేసి ఇది ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 162 CRPC 1970 చట్ట ప్రకారం చెప్పేటోళ్ళు. ఇప్పుడు 162 లేదు కనుక పాత కేసులలో అవే ఉన్నాయి. 162 పాత కేసులలో మొత్తం కూడా పాత చట్టాలే అమలు అవుతాయి. అవి డిస్పోజల్ అయినంత వరకు కూడా. ఇప్పుడైతే జూలై 2024 నుంచి ఏవైతే కేసులు బుక్ చేస్తున్నారో అందుట్లో ఛార్జ్షీట్ వేయాలంటే కూడా 160, 161, 162 కింద వేసే ఛార్జ్షీట్ స్టేట్మెంట్లు అన్నీ కూడా ఇప్పుడు 170, 171, 172, 173 కింద ఇప్పుడు 180 కింద ఇవన్నీ ఫైల్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట క్రిమినల్ లా అనేది. ఎందుకంటే ఈ మూడు కూడా IPC కానీ ఇండియన్ ఎవిడెన్స్ కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ ఈ మూడు చట్టాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ చట్టాల ప్రకారమే ఎందుకంటే మీ కేసులు స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డ్ చేస్తుంటారు అనమాట. అందుకని చెప్పేసి 162 ప్లేస్లో ఇప్పుడు 181 BNSS యాక్ట్ ప్రకారము రికార్డ్ చేస్తారనమాట. రికార్డ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడు స్టేట్మెంట్స్ టు పోలీస్ నాట్ టు బి సైన్డ్ యూజ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇన్ ఎవిడెన్స్ అనమాట. ఈ సెక్షన్ యొక్క డెఫినేషన్ అనమాట. అందుకని చెప్పేసి సెక్షన్ కింద మీ స్టేట్మెంట్ ఇచ్చిన దాని మీద వాళ్ళ పోలీసులు రికార్డ్ చేసిన తర్వాత ఆ స్టేట్మెంట్ మీద మీరు సంతకం చేయకూడదు అనమాట. చేయకుండా ఉన్నట్లయితే జతపరిచి వాళ్ళ స్టేట్మెంట్లను కూడా మీకు ఎవిడెన్స్ ప్లేస్లో రికార్డ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ స్టేట్మెంట్ను కూడా ఛార్జ్షీట్కు ఎందుకంటే యాడ్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు అందుకని చెప్పేసి ఛార్జ్షీట్తోని వాళ్ళు ఫైల్ చేస్తారనమాట. ఛార్జ్షీట్తో ఫైల్ చేసినప్పుడు మీకు కోర్టు వాళ్ళ పిలిచిన సమ్మన్స్ ఉంటే కూడా సమ్మన్స్ పిలిచినప్పుడు ఆ సమ్మన్స్ ఇచ్చినప్పుడు కోర్టులో మీరు పోలీస్ స్టేషన్ ఎప్పుడైతే మీరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సంతకం చేయరో ఆ సంతకం చేయనటువంటి స్టేట్మెంట్ను జతపరిచి ఛార్జ్షీట్తో ఫైల్ చేస్తారు. పోలీసు వాళ్ళు మీకు సంబంధించి మళ్ళీ కోర్టులో కూడా చెప్పాలన్నప్పుడు మీ పోలీస్ స్టేషన్లో ఏదైతే చెప్తారో అదే స్టేట్మెంటు జడ్జి గారి ముందర చెప్పవలసి వస్తుంది. అందుకని స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. భారతదేశం 29 రాష్ట్రాలలో కూడా ఎందుకంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎంత అయితే కింగ్ ఉండేనో ఇప్పుడు BNSS యాక్ట్ అనేది కూడా కింగ్ అన్నమాట. న్యాయం ధర్మం చట్ట ప్రకారం కేసులు గెలవాలనుకుంటే మనం ఎందుకంటే BNSS యాక్ట్ను ఫాలో కావాలి. BNSS యాక్ట్ ప్రకారమే పోలీసు వాళ్ళు కానీ జడ్జెస్ కానీ అడ్వకేట్లు కానీ జనరల్ పబ్లిక్ కానీ వీళ్ళందరూ ఫాలో అవుతారనమాట. అందుకని చెప్పేసి ఈ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని భారతదేశం అంతా 29 రాష్ట్రాలలో కూడా BNSSను ఫాలో అయ్యి దాని ప్రకారమే స్టేట్మెంట్స్ అన్నీ కూడా పోలీసు వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఉన్న కేసులనేమో క్రిమినల్ ప్రొసీజర్ కోడే పాత కేసులే ఛార్జ్షీట్ అయిన దాంట్లో వాళ్ళు ఎందుకంటే FIR అరెస్ట్ అయిన కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారమే ఛార్జ్షీట్లు వేస్తారనమాట. ఇప్పుడు 2024 నుంచి BNS యాక్ట్ కింద ఏవైతే కేసులు బుక్ చేసిండ్రో ఆ కేసులో బుక్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఈ 162 కింద స్టేట్మెంట్ ఏవైతే ఇస్తారో స్టేట్మెంట్స్ టు పోలీస్ అనే దాని మీద ఈ 162 ఉపయోగపడుతుంది కనుక ఈ 162ను మొత్తం కూడా ఇప్పుడు దీని కేసుల కింద BNSS యాక్ట్ 181 కింద BNSS యాక్ట్ ప్రకారమే బుక్ చేసినప్పుడు కేసులు దీని స్టేట్మెంట్ కూడా 181 కింద రికార్డ్ చేస్తారు. ఆ స్టేట్మెంట్ మీద మీరైతే ఇచ్చిన మీదైతే తెలిసిన విషయాలు ఏదైతే చెప్తారో పోలీసుల ముందర దాని మీద సంతకం చేయకూడదు అనమాట. సంతకం చేయకుండా మీ స్టేట్మెంట్ పోలీసులు రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్ చేసినప్పుడు ఆ స్టేట్మెంట్ను మీకు ఛార్జ్షీట్కు జత చేసి
కోర్టులో ఫైల్ చేస్తానమాట ఛార్జ్షీట్తోని మెమో ఆఫ్ ఎవిడెన్స్ అన్నీ ఉంటుంది దాని కింద ఛార్జ్షీట్లో. ఆ స్టేట్మెంట్ల కింద మీరు ఎందుకంటే మీ అన్ని స్టేట్మెంట్లు జత చేసి కోర్టులో ఫైల్ చేస్తానమాట. కేసు ఎప్పుడైతే ట్రయల్కు విచారణకు వచ్చినప్పుడు మిమ్మల్ని అవసరం అనుకున్నప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీ ఎవిడెన్స్ కూడా కన్సిడర్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు జడ్జి గారు మీకు సమన్స్ ఇవ్వమని చెప్పేసి ఆర్డర్ ఇస్తారనమాట. ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు కోర్టులో పోయి మీ యొక్క స్టేట్మెంట్ను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. పోలీసుల ముందర ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో అదే స్టేట్మెంటు కోర్టులో చెప్పవలసి వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనకు ఛార్జ్షీట్ కాపీతో జత చేస్తారు కనుక ఆ స్టేట్మెంట్లు ఉన్న దానికి బట్టి ఎందుకంటే ప్రాసిక్యూషన్ ఏదైతే ఎవిడెన్స్ ఎగ్జామ్ చేస్తుందో ఆ ఎవిడెన్స్ ప్రకారమే మీరు ఎవిడెన్స్ ఇవ్వవలసి వస్తుంది. అది కేసు గెలవాలన్నా కూడా కేసు ఓడాలన్నా కూడా ఎందుకంటే ఈ స్టేట్మెంట్లు అనేది 160, 161, 162, 163, 164 కింద ఏవైతే పోలీసులు ఇంతకుముందు రికార్డ్ చేసేదో బిఎన్ఎస్ఎస్ కింద ఇప్పుడు 179, 180, 181, 182, 183 కింద ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది కనుక ఆ స్టేట్మెంట్లంతా కూడా ఎవిడెన్స్కు ఉపయోగపడతాయి అన్నమాట. ఆ ఎవిడెన్స్కు ఎందుకంటే కేసు మీరు గెలవాలనుకున్నప్పుడు ఈ స్టేట్మెంట్లంతా ప్రిపేర్ అయ్యి స్టేట్మెంట్ ప్రకారమే లార్డ్షిప్స్ ఏదైతే జడ్జెస్ ఉంటారో ఆ స్టేట్మెంట్లన్నీ రికార్డ్ చేస్తారు కనుక ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు డిఫెన్స్ అడ్వకేట్ కూడా మిమ్మల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసి అడుగుతాడు. అందుకని చెప్పేసి మీరు జాగ్రత్తగా చెప్పి కేసు గెలవాలనుకున్నప్పుడు ఎందుకంటే పకడ్బందీగా ఎవిడెన్స్ ఉంటేనే కేసులు గెలవవలసి వస్తుంది. ఎందుకంటే క్రిమినల్స్ తప్పించుకోవాలనుకున్నప్పుడు ఎవిడెన్స్కు పక్కా ఉండాలన్నమాట. అందుకని చట్టాలన్నీ కూడా రద్దు చేసి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కానీ బిఎన్ఎస్ కానీ బిఎస్ఏ కానీ 3 యాక్ట్లు ఇచ్చారనమాట. ఈ స్టేట్మెంట్లు 162 కింద ఏదైతే రికార్డ్ చేస్తుందో ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద 181 కింద రికార్డ్ చేస్తారనమాట. చాలా ఎవిడెన్స్ ఇది సపోర్టింగ్ టు ది మెయిన్ కేసు అన్నమాట. కేసుకు సపోర్టింగ్ ఉంటుంది కనుక అందుకు అని చెప్పేసి ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.